బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మనకి క్యారెట్‌తో క్యారెట్ గిర్ ఎలా చేయాలో చూద్దాం. బాదం గిర్‌లాగా చాలా బావుంటుంది టేస్ట్ ఇది. పెద్దవాళ్ళకన్నా, పిల్లలకన్నా చాలా మంచిదిది. కళ్ళకి గాని మనకి ప్రోటీన్ కూడా ఇది మనకి. 2 క్యారెట్లు శుభ్రంగా తొక్కు తీసేసుకొని, ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికిందో లేదో చూసుకున్నాం అనమాట. మెత్తగా ఉడికిపోయిన తర్వాత దించేసుకొని, క్యారెట్ చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న పాలు పోసుకుంటే చాలా బావుంటుంది. కూల్‌గా తాగనందుకు మనకి ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. దించేసుకొని చల్లారబెట్టేసుకొని చల్లారబెట్టుకున్న క్యారెట్‌ని మిక్సీలో వేసేసుకొని, దీంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ ఏం కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రం వేసాను గానీ. దీంట్లో 3 స్పూన్లు పంచదార, మనం స్వీట్ తాగేదాన్ని బట్టి 2 యాలక్కాయలు, ఫ్లేవర్ బావుంటుందనమాట స్మెల్. పాలు. మీగడ ఇష్టపడేవాళ్ళు పాల మీగడతో పాటు వేసుకున్నా చాలా బావుంటుంది టేస్ట్. కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగుందో మాకు కామెంట్ చేయండి. ఒక్క పావుగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. కూలింగ్ పాలు కాకపోతే. కూలింగ్ ఎక్కువగా ఉన్న పాలైతే వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం. చాలా బావుంటుంది టేస్ట్ ఇది. ఎక్కువగా చేస్తుంటానిది. అలా వేసేసుకొని కూల్‌గా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఇలా గ్లాస్‌లో పోసుకొని కొంచెం జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ గాని పైన ఏమన్నా వేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్. పిల్లలకి, పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్‌కి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలాగుందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.